హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టేట్. ఈ వీడియోలో మనం ఉష్ణం గురించి తెలుసుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఉష్ణం గురించి కొన్ని టాపిక్స్ అడుగుతున్నారు. దీంట్లో భాగంగా పార్ట్ 1 చూద్దాం. మొదటగా చూసినట్లయితే ఉష్ణాన్ని మనం హీట్ అంటాం కదా. ఈ ఉష్ణాన్ని దీనికి ప్రమాణాలు కూడా మనకు సిజిఎస్ ప్రమాణాలు ఉంటాయి అండ్ ఎస్ఐ ప్రమాణాలు కూడా ఉంటాయి. సిజిఎస్ ప్రమాణాలకు వచ్చేసరికి కెలోరీస్ అంటారు, కెలోరీస్లో కొలుస్తారు ఉష్ణాన్ని. అండ్ ఎస్ఐ ప్రమాణంలోకి వచ్చేసరికి జౌల్స్లో కొలుస్తారు. అన్నిటికన్నా సిజిఎస్ ప్రమాణం అనేది చిన్నది అండ్ ఎస్ఐ ప్రమాణం అనేది పెద్ద ప్రమాణం. ఇది అండ్ 4.186 క్యాలరీస్ అయితే ఒక జౌల్ అవుతుందండి. అండ్ ఈ ఉష్ణం అనేది ప్రసారం జరిగే ప్రక్రియ. ఉష్ణం ప్రసారం జరిగే దిశని మనం ఉష్ణోగ్రత అంటాం. ఉష్ణోగ్రత అని అంటాం మనం. ఈ ఉష్ణం ప్రసారం జరిగే క్రమంలో ఉష్ణ ప్రసారాలు దాదాపు మేజర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 రకాలుగా అడుగుతారు. ఆ 3 రకాల్లో మొదటి ఉష్ణ వహనం అంటారు. ఉష్ణ వహనం, రెండవది ఉష్ణ సంవహనం, నెక్స్ట్ ఉష్ణ వికిరణం. ఉష్ణ వహనం అంటే ఎగ్జాంపుల్, ఒక పదార్థంలోని ఒక అణువు ఇంకొక అణువు దాని టచ్లో ఉన్నప్పుడు జరిగే ఉష్ణ ప్రసారాన్ని ఉష్ణ వహనం అంటారు. ఏం లేదండి, ఎగ్జాంపుల్ మనం ఐరన్లో చూసుకున్నట్లయితే ఒక 2 పార్టికల్స్ తీసుకున్నట్టే, ఇది ఒక ఐరన్ కడ్డీ. ఐరన్ కడ్డీలో ఏ అణువులు కదలకుండా ఉంటాయి. ఈ కదలకుండా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఒక హీట్ అనేది మనకు మొదలైనప్పుడు ఇక్కడ దాకా హీట్ రావడానికి కాస్త టైం పట్టుద్ది, కానీ ఈ అణువులు ఏవి కదలకుండా ఉష్ణం ట్రాన్స్ఫర్ అవుతుంది, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాంటి హీట్ ట్రాన్స్ఫర్నే మనం ఉష్ణ వహనం అంటారు. ఇలాంటి ఉష్ణ వహనం అనే ప్రక్రియలో అణువులు ఎలాంటి కదలికలు జరగవు. ఉష్ణ సంవహనం అంటే ఏంటంటే ఏదైనా ఒక పదార్థంలో అణువులు కదులుతూ ఉష్ణం ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని, హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని ఉష్ణ సంవహనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ బాయిల్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో ఉండే అణువులు కదులుతూ ఉంటాయి. అవి కదలడం వల్ల ఉష్ణ ప్రసారం జరుగుతూ ఉంటుంది, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఒక అణువు నుండి ఇంకొక అణువుకి. అలాంటి ప్రాసెస్ని ఉష్ణ సంవహనం అంటారు. ఉష్ణ వికిరణం అంటే ఈ రెండింటికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది. ఏంటంటే ఒక ఆబ్జెక్ట్కి ఇంకొక ఆబ్జెక్ట్కి మధ్యలో ఎలాంటి గ్యాప్ లేకుండా ఉష్ణం అనేది ట్రాన్స్ఫర్ అయితే అలాంటి ప్రాసెస్ని ఉష్ణ వికిరణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సూర్యుడు అనుకోండి, ఇది సూర్యుడు, ఇది ఇక్కడ మన భూమి ఉంటే సూర్యుడి నుంచి వెళ్ళి మన భూమికి ఉష్ణం అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, కానీ ఇక్కడ ఎలాంటి యానకము ఉండదు. అలాంటి ప్రాసెస్ని ఉష్ణ వికిరణం అంటారు. ఇలాంటి ఈ 3 ప్రాసెస్లకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్స్కి వచ్చినట్లయితే, వేడి టీ ఉన్న కప్పులో స్పూన్ని ఉంచితే వేడెక్కుతుంది. ఇది ఏ ప్రాసెస్ అని అడుగుతున్నారు. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉష్ణ వహనానికి సంబంధించిన ఎగ్జాంపుల్. ఉష్ణ వహనం అంటే దీంట్లో ఏ అణువులు ఎక్కడా కదలవు. ఫర్ ఎగ్జాంపుల్, అదే ఒక టీ కప్లో మనం కాఫీని తీసుకున్నాం లేదా టీ తీసుకున్నాము, దాంట్లో ఒక స్పూన్ని ఉంచినట్లయితే ఇక్కడ ఏ అణువులు కదలకుండా ఉంటున్నాయి. మనకు ట్రాన్స్ఫర్ జరగాల్సింది, హీట్ ట్రాన్స్ఫర్ జరగాల్సింది కేవలం స్పూన్లోకి. ఈ స్పూన్నే మనం పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు ఈ స్పూన్ నుంచి దీనికి సంబంధించిన అణువులు ఏవి కదలకుండానే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి దీన్ని ఉష్ణ వహనం అంటారు. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉష్ణ వహనానికి సంబంధించింది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. వేడి పాలకి చల్లని డికాషన్ కలిపినప్పుడు. ఇది సెకండ్ ఎగ్జాంపుల్కి సంబంధించింది. ఉష్ణ సంవహనం. ఉష్ణ సంవహనం అండి. ఉష్ణ సంవహనం ఎందుకంటే టీలో ఇది ద్రవ పదార్థమే అండ్ డికాషన్ కూడా ద్రవ పదార్థమే. 2 హీట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కదలాల్సి ఉంటుంది. అలాంటి ఎగ్జాంపుల్ సంవహనానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, చలిమంటకి దగ్గరగా ఉన్నప్పుడు మన శరీరం వేడెక్కడం. థర్డ్ ఎగ్జాంపుల్లో చూసినట్లుగా ఇక్కడ మంట ఉన్నప్పుడు ఇక్కడ
మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నిల్చుంటే కానీ కూర్చున్నప్పుడు దీన్ని సరౌండింగ్లో కూర్చున్నప్పుడు ఇక్కడ ఏ యానకం లేకుండానే ఉష్ణం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది వికిరణానికి సంబంధించింది, ఉష్ణ వికిరణం. అండ్ నెక్స్ట్ ఎండలో నిల్చున్నప్పుడు శరీరం వేడెక్కడం కూడా సేమ్ ప్రాసెస్, ఉష్ణ వికిరణం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే పొగగొట్టాలు పనిచేయడంలో ఇమిడి ఉన్న సూత్రం. ఇది ఉష్ణ సంవహనానికి సంబంధించిన ఎగ్జాంపుల్. అండ్ ఈ 6th ఎగ్జాంపుల్ కూడా సేమ్, ఇంటి చిమ్నీలు పనిచేయడం. ఈ 2 ఎగ్జాంపుల్స్లో మనం చూసినట్లయితే ఉష్ణ సంవహనమే ఎందుకు అనంటే, ఇంటి చిమ్నీలు కానీ పొగగొట్టాలు కానీ ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కిచెన్లో పొగగొట్టం అయితే దీంట్లో ఆల్రెడీ ఎయిర్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన ఎయిర్ అనేది దీన్ని నెట్టేయడం వల్ల, దీన్ని కదిలించడం వల్ల ఇక్కడున్న హీట్ అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దానివల్ల ఇక్కడ అణువులు కదులుతున్నాయి కాబట్టి దీన్ని ఉష్ణ సంవహనం కిందికి తీసుకుంటారు. ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా ఉష్ణ సంవహనానికి సంబంధించినవి. అండ్ 7th ఎగ్జాంపుల్ కూడా చూడండి, సముద్ర పవనములు మరియు భూపవనములకి కారణం కూడా సేమ్, ఉష్ణ సంవహనం. ఇదే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ గదిలో ఏదైనా ఎగ్జాంపుల్ ఒక రూమ్లో చూసినట్లయితే మీరు ఎండాకాలంలో ఇక్కడ వేడైన గాలి మొత్తం పైన వెంటిలేషన్ల ద్వారా బయటికి వెళ్తుంది. అండ్ మళ్ళీ చల్లటి గాలి ఏదైతే ఉంటుందో, చల్లటి గాలి బరువు ఉంటుంది, దాని కారణంగా అది వెంటిలేషన్ల నుండి మళ్ళీ కిందికి వస్తుంది. ఆ కిందికి వచ్చిన గాలి మళ్ళీ రూమ్లో గది ఉష్ణోగ్రత వల్ల వేడెక్కడం కారణంగా అది మళ్ళీ పైకి వెంటిలేషన్ల ద్వారా బయటికి వెళ్తుంది. ఇలాంటి ప్రాసెస్ కూడా ఉష్ణ సంవహనానికి సంబంధించింది. ఎక్కువగా హీట్ ట్రాన్స్ఫర్ అయ్యే వాహకాలు అంటారు ఉష్ణవాహకాలు. ఉష్ణవాహకాల విషయానికి వస్తే మనకు రాగి, అల్యూమినియం అండ్ వెండి, ఈ 3 ఉత్తమ ఉష్ణవాహకాలు అంటారు వీటిని. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగిన బిట్ అండి. ఈ 3 వెండి అనేది అన్నింటికన్నా దీన్నే అత్యుత్తమ ఉష్ణవాహకం అంటారు. దీంట్లో వెండిలో అన్నింటికన్నా, అన్ని మెటల్స్లో కన్నా, ఏ పదార్థంలోకైనా కూడా, మెటల్స్లో కానివ్వండి లేకుంటే పదార్థంలో కానివ్వండి, అన్నింటికన్నా ఎక్కువ ఉష్ణం ట్రాన్స్ఫర్ అయ్యే పదార్థం ఏది అంటే వెండి. వెండి తర్వాతనే ఈ 2. అండ్ అధమ ఉష్ణవాహకాలు అని అంటారు. అవి మనకు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే గాలి, నీరు, చర్మం ఎట్సెట్రా ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. ఇలాంటివి ఎగ్జాంపుల్స్.